ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఏది రంగనాథ్ పంచాయతీ ఉండదు, ఇగోది రంగనాథ్ ఇదేం అహంకారం. ఒకే అంశంపై 3 ధిక్కరణ పిటిషన్ల ఉల్లంఘనలో మీకు అలవాటుగా మారాయా? ప్రభుత్వ అధికారికి ఇంత అహంకారం తగదు. చట్టం ప్రాథమిక సూత్రాలు మీకు తెలియదా? మీ నిర్లక్ష్యాన్ని ఇకపై ఏమాత్రం సహించాం. బాధితుడు పిటిషనర్ కాదు, స్వయంగా కోర్టే. హైడ్రా కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ హైడ్రాను ఎప్పుడైతే తీసుకొచ్చిలో అప్పటి నుంచి రంగనాథ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మెడ కింద కత్తిలా మారిపోయింది. ఎందుకంటే రంగనాథ్ గారికి సంబంధించిన మరి ముఖ్యమంత్రి ఆదేశాల, లేకపోతే ప్రైవేటు సైన్యం ఏమన్నా ఆదేశాలు ఇస్తున్నదా, లేకపోతే రాజకీయ శక్తిగా మారి పనిచేస్తున్నాడా, కేవలం ఆర్థిక మూలాలు ఢిల్లీకి పంపించాల్సిన మూట కోసం కేటీఆర్ ఆరోపించినట్టు పనిచేస్తున్నాడా, లేకపోతే నిజంగా ప్రభుత్వ భూములను రక్షిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూములను చేస్తూ దాంట్లో ప్రైవేటు వ్యక్తుల జీవితాలు కూడా ఆగమైపోతున్నాయి అనే విషయాన్ని పక్కన పెడితే రంగనాథ్కు మాత్రం గతంలో చాలా రకాల కూడా ఈ హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ గట్లనే ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయం అని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏంటని నిలదీసింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా, కోర్టు ధిక్కరణ పరిపాటిగా మార్చుకున్నారా అంటూ కూడా గట్టిగానే అడిగింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 1 కాదు 2 కాదు, ఒకే అంశంపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందంటూ ఘాటుగా స్పందించింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిణామాలే చెప్తున్నాయని పేర్కొన్నది. ఇక్కడే బాధితుడు పిటిషనర్ కాదని స్వయంగా కోర్టేనని ధర్మాసనమేనని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం సహించబోమని రంగనాథ్కు తేల్చి చెప్పింది. ప్రభుత్వమైనా ప్రభుత్వ అధికారులైనా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక పిటిషనర్కు సంబంధించి ఒక ప్రైవేట్ ఆస్తి విషయంలో ఆయన పిటిషన్ విషయం అయితే కోర్టు చాలా స్పష్టంగా ఫస్ట్ స్టే ఇచ్చింది దానికి సంబంధించి రక్షణ కోసం. ఆ ఉత్తర్వులను చూపించినప్పటికీ కూడా అడిపోయి ఫెన్సింగ్ వేసారు. మళ్ళీ కోర్టు పోయి మళ్ళీ స్టే మళ్ళీ కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అసలు మీరు ఆ ఫెన్సింగ్ తీసారు, మళ్ళీ అక్కడికి పోయారు, దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేసారు, మళ్ళీ కోర్టుకు పోయాను. ఇక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమయ్యా ఒకే పిటిషన్ కదా, అది స్వయంగా కూడా న్యాయస్థానమే చెప్తుంది కదా, న్యాయస్థానానికి అధికారులు ప్రభుత్వం అతీతం కాదు కదా, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి కదా. మరి అలా అంటప్పుడు ఒక ప్రైవేట్ ఆస్తికి సంబంధించి పదే పదే జోక్యం చేసుకోవడం వెనుక మతలబ్ ఏంటి, అందులో మీ యొక్క ఏం దాగి ఉన్నది, మీ మర్మం ఏంటి, ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు? మీకు ప్రాథమిక సూత్రాలు తెలుసు, న్యాయస్థానం తెలుసు, న్యాయస్థానం చట్టానికి సంబంధించిన అన్ని విధి విధానాలు తెలుసు, అయినప్పటికీ కూడా మీరు ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ ఏవి రంగనాథ్ను కడిగి పారేసింది కోర్టు. ఎందుకంటే ఒకరే పిటిషనరే న్యాయస్థానానికి సంబంధించి ధర్మాసనం, ఆయన పిటిషనర్ కాదు స్వయంగా కోర్టే అంటూ కూడా చెప్పింది. ఒకే దాని మీద 3 సార్లు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినప్పటికీ కూడా ఏంది అంటే రంగనాథ్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన వ్యవహరించిన తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసి పదే పదే కోర్టు ఉల్లంఘన చేస్తే అంటే కోర్టు ఆదేశాలు అంటే లెక్కలేవా, కోర్టు అంటే గౌరవం లేదా, కోర్టు మాటలు అంటే గౌరవం లేదా, న్యాయస్థానం రాజ్యాంగం అంటే గౌరవం లేదా, అన్నీ తెలిసిన మీరే ఇట్లా చేస్తే ఇక వేరొకరికి మేమేం చెప్పాలి, ఏమీ తెలియని వ్యక్తులకు అనే కోణంలో కోర్టు గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గట్టిగానే అరుచుకున్నది. రంగనాథ్ గారికి నిజంగా కూడా మరి ఒక షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని కొంతవరకు అయితే చర్చ జరుగుతుంది. మరి ఏవి రంగనాథ్ గారు హైడ్రా విషయంలో హైకోర్టు తిట్లని ఇది కొత్త ఏం కాదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పటికీ నేను చదివిన వార్తలలోనే 50 సార్లు అయి ఉంటుంది. ఇది నేను చెప్తున్నా కదా, చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా వరకు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా ఏంది అంటే పదే పదే అలవాటుగా మారిపోయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది.